ఏడీఎస్పీ శివరాం నాయక్ని పూర్తిగా ఫాలో చేసిన దాన్ని బట్టి నెలలో 2 శనివారాలు వైఫ్తో సినిమా చూడడానికి శారదా థియేటర్కి వెళ్తాడు. మిగిలిన టైంలో పోలీసులు తన చుట్టూ ఉంటారు. రేపు శనివారం వాణ్ణి అక్కడే లేపేద్దాం. థియేటర్లోనా? సినిమా అయిపోయాక వైఫ్ని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందువల్ల మ్యాక్సిమం యూనిఫామ్లోనే వస్తాడు. అది మనకు మైనస్ పాయింట్. కానీ 2 ప్లస్ పాయింట్లు. యూనిఫామ్లో వచ్చినా కూడా గన్ను తీసుకురాడు. ఇంకోటి, సెల్ఫ్ డ్రైవింగ్లోనే వస్తాడు. ఏ టీంతో ప్లాన్ చేయాలన్నా? చింతపల్లి రంగా టీంతో ప్లాన్ చేయి. వేరే వేరే మిల్లుల్లో పనిచేసే 10 మంది బీహారీ కుర్రాళ్ళని దించు. వాళ్లలో ఒకడికి తెలుగు తెలుసుండాలి. సుందరం అన్నా, నువ్వు థియేటర్ కాంపౌండ్లోనే ఉండు. ఏంటన్నా కొత్తగా స్పాట్లో ఉండమంటున్నా? మనం లేపేది పోలీసోడిని. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే ప్లాన్ని స్టాప్ చేయాలి. అలాగే అన్న. ఏడీఎస్పీ ఇంటి నుంచి బయలుదేరాకే స్పాట్లో ఉన్న మన మనుషులకి ఎవరిని లేపైపోతున్నామో తెలియాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి వైఫ్ని మాత్రం చంపకూడదు. అన్నా, ఇంగ్లీష్ సినిమా వద్దన్నా, అండర్స్టాండ్ అవునా? వచ్చి ఏసీలో పడుకోరా. రే చిరుతపులి, వస్తున్నావా? ఏమే మొద నష్టపదాన, నీ తమ్ముడు ఎంచక్క అంటికాయ అంటికాయ అని దీర్ఘం తీసి చెప్తున్నాడు. నువ్వేంటి అంటకో అంటకో అంటావు? ఎవడన్నా వచ్చి అంటుకునే అంత అందగత్వ నువ్వు? ఏరుశనకాయలు ఏడ్చినకాయలు అంటున్నావు. అది ఏడుస్తూనే అమ్ముతున్నావు. నీ ఏడుపు మొఖం చూసి ఏరుశనకాయలు ఎవడు కొంటాడా? నేను అంటాం కాదురా, నీ మొహం ఒకసారి ఇంటికి అర్థంలో చూసుకో. ఇదిగో వాసు, అనిత డబ్బులు ఇచ్చింది, అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? ఒక్క మొక్క అర్థం కాని ఇంగ్లీష్ సినిమాకి వీడు బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ఏ సినిమాకి వెళ్తున్నారు? కాఫీ టీ. గ్రావిటీ అండి, శారదా థియేటర్లో. వాసు, నేను ఆ సినిమా ఇంకా చూడలేదు. సైన్స్ ఫిక్షన్ మూవీ అని నా ఫ్రెండ్స్ ఎవరూ రావడం లేదు. సో కెన్ ఐ జాయిన్ యూ? ఓకే, కావాలంటే ఒక వదిలేద్దాం. థ్యాంక్స్. యాక్చువల్లీ లంచ్ కి ఇంటికి వస్తానన్నాను. మా నాన్న నా కోసం వెయిట్ చేస్తుంటారు. సో నేను డైరెక్ట్ గా థియేటర్ కి వచ్చేస్తాను. ఓకే, నా టికెట్ ఇవ్వు. శారదా థియేటరేగా? అవును. రే బావా, మేమెవ్వరం రావు, నువ్వు ఒక్కడవే వెళ్ళు. అదును చూసి నీ లవ్. 26,000 ఇచ్చిందన్నా. ఏ, కుడి చేతికి తెలియకుండా ఎడం చేత్తో తాగారే, ఆ 4,000 బార్ బిల్లు ఎవరు కడతారు? అది కట్ చేసుకునే ఇచ్చాను. ఎక్కడున్నావు? కొంచెం లేట్ అయింది వాసు, నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను వస్తాను. సరే. స్పీడ్ నుంచి బయలుదేరాడురా. మన వాళ్ళకి ఫోటో పంపి రెడీగా ఉండమంటాను. ఇద్దరిని బైక్ స్టాండ్కి రమ్మని చెప్పు. సరేనా? రేయ్, 2 బైక్ స్టాండ్కి పంపించు. ఇద్దరిని కారు దగ్గరికి వెళ్ళమను. 2 लोग को कार के पीछे भेजो. ఎస్పీ వచ్చేసాడు, అలర్ట్గా ఉండండి. సినిమా స్టార్ట్ అవబోతుంది, త్వరగా రా. నేను లోపలికి రాలేను. ఏమైంది? సంథింగ్ ఇస్ రాంగ్. నువ్వు వెంటనే బయటికి రా. సార్ నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్. अरे भाग के आओ, साला गिर गया. कट कर दो साले को, कट कर दो, जल्दी भाग के आओ. आओ, मारो साले को, कट कर दो साले को. అయ్యో.
వాసు అయ్యో ఓకే యా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చాను. సార్ దొరికిన నలుగురు ఎంఎంసీ మిల్లో పనిచేసే బీహారీ కుర్రాళ్ళు సార్. అంతా కిరాయి గుండాల కంట్రోల్లో జరిగింది సార్. ఏమండి మిమ్మల్ని కాపాడిన అబ్బాయిని నేను చూడాలి. ఆ అబ్బాయి ఎక్కడే అబ్బాయి? అతను ఎక్కడయ్యా అతను? సార్ మిమ్మల్ని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. ఆ తర్వాత అతన్ని ఏంటయ్యా ఇది? ఇంతమందిని చితకబాది నన్ను కాపాడినాడు, అతనెలా మిస్ చేశారు? హాస్పిటల్ ఫుల్ గా సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి ఏ సార్. అందుకని ఒక క్రిమినల్ ఎతికినట్టు ఎతకబాకండి. సార్. పైగా కిరాయి గుండాల పని అంటున్నారు. అతన్ని మనం ఐడెంటిఫై చేస్తే అది అతని ప్రాణాలకే ప్రమాదంగా మారచ్చు. మీరు బయలుదేరండి. Yes, Yes, sir. sir. ఏంటి మేడం, ఇవన్నీ ఎండం తప్ప చూడలేదంటివిగా? అది అయిందా? సారీ అన్న, ఎలాగైనా వెతికి పట్టుకుంటా. వాడిని చూసిన చోట ఏసేస్తా ఉన్నా. పబ్లిక్ ప్లేస్ లో పోలీసు వాడిని లేపడానికి ట్రై చేశాం. 100 మంది భయపడితే ఒకరు అడ్డుకుంటారా? వాడిని అక్కడే వేసేస్తుండాలి. అది మానేసి ఇప్పుడు వేస్తామంటారా? డబ్బు కోసం గడ్డి తింటున్నాం, గౌరవం చూస్తావా? లెక్కలేనా చూడాలి. ముందు వాడు అనుకోకుండా వచ్చిన పబ్లికా లేదా మనల్ని వాచ్ చేయడానికి వచ్చిన మన శత్రువాన్ని కనిపెట్టండిరా. వెళ్ళు, వెళ్ళి వెతుకో. సాలా ఏంట్రా వడ్డీ కొట్టిన కూరగాయలు కొట్టుగా మార్చేశారు? కూరగాయలకి ఇంగ్లీష్ పేర్లు తెలియాలన్నా నేర్పించన్నా. వడ్డీ లెక్కలకి కూరగాయలకి సంబంధమే లేదే. ఎనీవే కోచింగ్ స్టార్ట్. గుమ్మడికాయకి ఓపెనింగ్ నీ సైజులో అడుగుతున్నావా? బంకిన్, బంకిన్, బంగాళదుంప, పొటాటో, పొటాటో, రాములుగా, టొమాటో, టొమాటో, బెండకాయ, బెండకాయకి లేడీస్ ఫింగర్, లేడీస్ ఫింగర్. మరి వాక్కాయని చెప్పన్నా. జెంట్స్ ఫింగర్. అబద్ధాలు చెప్తున్నా. బెండకాయ అమ్మాయిల బెండల్లో పొడుగా ఉంటుంది కాబట్టి లేడీస్ ఫింగర్ ఓకే. రౌండ్ గా ఉన్న వాక్య జెంట్స్ ఫింగర్ అలా మరి ఉంటుంది. నీకు తెలుసా? పోనీ తెలీదు. అప్పుడు తెలుసున్న వాళ్ళు చెప్తే చిన్నరాయిలో బాబు మోహన్ సెన్సిబుల్ గా క్వశ్చన్ అడుగుతున్నాను అనుకుంటూ సెక్సీగా మాట్లాడతావా? రాస్కెల్, కొట్టానంటే చచ్చి ఊరుకుంటావు. మొహం చూడు, మొహం దిష్టి తీసిన గుమ్మడికాయలాగా. మరి అరటిగాని మళ్ళీ సెక్సీగా అడుగుతావురా నా కర్రి నా కొడకా? నిన్ను డి ఎందుకు ఇలా మూడౌట్ లో ఉన్నావు? తను మనెవ్వరికి చెప్పకుండా అన్వర్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తోంది. అందుకు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసింది. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీ పేరెంట్స్ మమ్మల్నిగా తప్పుగా అనుకుంటారు. మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి, లైఫ్ లో మనం ఎవరిని లవ్ చేయకూడదు. అయ్యో నా లవర్ సూసైడ్ చేసుకుంటాడు. ఓకే ఓకే ఐ అండర్స్టాండ్. లవ్ చేయొచ్చు, కానీ అందులో ఓ లాజిక్, ఎథిక్స్ ఉండాలి. మొరాలిటీ మీరకుండా ఉండాలి. ఓకే ఓకే, ఓకే, ఓకే లెట్స్ హావ్ కాఫీ. హాయ్, నేను వాసుతో మాట్లాడొస్తాను. ఓకే ఓకే ఏ హి జస్ట్ మై గుడ్ ఫ్రెండ్. ఓకే డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ. వాసు, Hi. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? బయట నీ కార్ చూశాను. కమ్ సిట్ సిట్. నీతో కొంచెం మాట్లాడాలి. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు చెప్పు. సపోజ్ నేను లవ్ చేస్తున్నానని చెప్తే నువ్వేమంటావు? చెప్పుతో కొడతానంటాను. హే నువ్వు అలా చెప్తేనే అంటాను, కానీ నువ్వు అలా చెప్పలేదుగా. ఐ లవ్ యూ. ఏంటి? ఐ సెడ్ ఐ లవ్ యూ. సరే నేను నిన్ను లవ్ చేస్తాను, కానీ నీకన్నా బెటర్గా ఎవరైనా దొరికితే వాడితో వెళ్ళిపోతాను. పర్వాలేదా? ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నీకు ఓవర్గా చనివించాను కదూ. మార్కెట్ కుర్రాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నా తప్పే. నన్ను లవ్ చేయడానికి వీటికేం స్టేటస్ ఉంది? ఏమన్నావు? కమ్ అగైన్. నన్ను లవ్ చేయడానికి నీకు ఏం స్టేటస్ ఉందని అడిగాను. దీనికి బదులుగా నువ్వు నన్ను చెప్పుతో కొట్టుండొచ్చు. ఏంటి ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడేశావు? వాసుని నేను మంచి ఫ్రెండ్గానే చూసానే. సడన్ గా లవ్ అనేసరికి నాకు కోపం వచ్చేసింది. సరే నీకిప్పుడు వాడు నచ్చాడా నచ్చలేదా? తెలీదే.